హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా అయితే అందరికీ నమస్కారం అండి. సో ఈరోజు ఆంధ్రప్రదేశ్ నుంచి జూన్ నెలలో ప్రారంభమయ్యే కొన్ని లేటెస్ట్ అప్డేట్స్ అయితే రావడం జరిగిందండి. సో విత్ రిలీజ్ డేట్తో సహా అయితే నేను మీకు ఇప్పుడు వన్ బై వన్ అయితే ఆ అప్డేట్స్ ఎప్పుడు రిలీజ్ అయిపోతున్నాయి అనేది నేను మీకు క్లారిటీగా అయితే చెప్తానండి. అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కనుక విజిట్ చేస్తుంటే ఛానల్ చూసి కంటెంట్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేయండి. ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో చేయండి. సో ఇక లేట్ చేయకుండా అయితే డైరెక్ట్గా అయితే వీడియోలోకి వెళ్ళిపోదామండి. సో వన్ బై వన్ అయితే నేను మీకు ఇప్పుడు క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ముందుగా చూసుకున్నట్లయితే జూన్ నెల ఫంక్షన్స్ అండి. సో జూన్ నెల ఫంక్షన్స్ అనేవి జూన్ 1వ తేదీన వాయిదా అయితే వేయడం జరిగింది. సో దానికి గల కారణం ఏమిటంటే జూన్ 1వ తేదీన ఆదివారం రావడం జరుగుతుందండి. సో ఆదివారం అనేది సచివాలయం సిబ్బంది హాలిడేగా ఉంటుంది కాబట్టి వాళ్ళైతే ఆ రోజు ఫంక్షన్ అనేది పంపిణీ చేయరు. సో మళ్ళీ తిరిగి ఎప్పుడు పంపిణీ చేస్తారు అనే విషయానికి కనుక వచ్చినట్లయితే మే 31వ తారీఖున వర్కింగ్ డేగా ఉంటుందండి. సో అంటే ఈ మంత్లోనే ఫంక్షన్స్ అనేవి మంజూరు చేయడం జరుగుతుంది. ఈ వారంలోనే మీకు ఫంక్షన్స్ అనేవి మంజూరు చేయడం జరుగుతుందండి. మే 31వ తారీఖున అయితే మీకు ఫంక్షన్స్ అనేవి మంజూరు చేయడం జరుగుతుంది. సో ఎవరైనా సరే మే 31వ తారీఖున మీరు ఫంక్షన్ తీసుకోకపోతే మళ్ళీ తిరిగి సోమవారం అంటే జూన్ 2వ తేదీ అయితే ఫంక్షన్స్ అనేవి మంజూరు చేయడం జరుగుతుందండి. సో ఈ 2 డేట్స్లో అయితే మీకు ఫంక్షన్స్ అనేవి గ్రామవార్డు సచివాలయం సిబ్బంది మీ ఇంటి వద్దకే వచ్చి ఫంక్షన్స్ అనేవి పంపిణీ చేయడం జరుగుతుందండి. యథావిధిగా అయితే ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల దాకా అయితే ఈ ఫంక్షన్స్ పంపిణీ అనేది జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో అయితే. సో మీకు క్లారిటీగా అయితే అర్థమైంది అనుకుంటున్నాను. మే 31వ తేదీ అలానే జూన్ 2వ తేదీ ఈ 2 డేట్స్లో అయితే మీకు మీ ఇంటి వద్దనే ఫంక్షన్స్ అనేవి మంజూరు చేయడం జరుగుతుందండి ప్రభుత్వం అయితే. సో ఫంక్షన్ గురించి మీకు క్లారిటీగా అయితే అర్థమైందని అనుకుంటున్నాను. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే రేషన్ పంపిణీ అండి. సో రేషన్ పంపిణీ అలానే రేషన్ కార్డులు కొత్తవి కూడా జారీ చేయబోతున్నారండి జూన్ మంత్లో అయితే. సో ముందుగా చూసుకున్నట్లయితే రేషన్ పంపిణీ అనేది జూన్ 1వ తేదీన మీ రేషన్ డీలర్లు ఇంతకుముందు మీరు రేషన్ ఎక్కడ తీసుకుంటున్నారో డీలర్ల దగ్గర వాళ్ళ దగ్గరే చక్కెర అలానే బియ్యం వంటి నిత్యావసర సరుకులు అనేవి మీరు మళ్ళీ మీ డీలర్ల దగ్గరే పంపిణీ తీసుకోవాల్సి ఉంటుందండి. సో జూన్ 1వ తేదీ నుంచి జూన్ 15వ తేదీ వరకు మీకు రేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది మీ డీలర్లు అయితే. సో ఇక నుంచి గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన వాహనాలు ఏవైతే ఇంటింటికి వచ్చి రేషన్ ఇస్తున్నాయో అవైతే ఇంకా పంపిణీ కావండి. సో అవైతే ఇంకా రద్దు చేయడం జరిగింది ఆ రేషన్ పంపిణీ అయితే. సో దానికి గల కారణాలు కూడా చాలా ఉన్నాయండి. సో నేను ప్రీవియస్ వీడియోలో కూడా మీకు చెప్పున్నాను. సో ఎవరైనా మిస్ అయ్యి ఉంటే రేషన్ కార్డుల గురించి సిరీస్ వైజ్గా మన ఛానల్లో వీడియోస్ అనేవి ఉన్నాయి. సో ఒకసారి చెక్ చేయండి. అలానే కొత్త రేషన్ కార్డులు అండి. సో ఇప్పుడుండే రేషన్ కార్డుల ప్లేస్లో స్మార్ట్ రేషన్ కార్డులు అంటే చిన్నవిగా ఎలాంటి గవర్నమెంట్ ఫోటోలు లేకుండా ఓన్లీ ఇంటి పెద్ద వివరాలతో ఒక రేషన్ కార్డు అనేది రావడం జరుగుతుందండి. సో ఆ రేషన్ కార్డు అనేది జూన్ 1వ తేదీన అనేది పంపిణీ చేయడం జరుగుతుందండి రాష్ట్ర ప్రభుత్వం అయితే. సో మీకు క్లారిటీగా అయితే అర్థమైందని అనుకుంటున్నాను. అదేవిధంగా ఇప్పుడు రేషన్ కార్డులకు సంబంధించి ఏమైనా మీరు మార్పులు చేర్పులు చేసుకోవాలన్నా సరే మీ గ్రామవార్డు సచివాలయంలో కానీ లేదా వాట్సాప్లో కానీ రేషన్ కార్డులు సరి చేస్తున్నారండి. సో ఇప్పుడైతే రీసెంట్గా వాట్సాప్లో కూడా మీరు రేషన్ కార్డులు అనేవి సరి చేసుకోవచ్చు. ఒకసారి ఎవరైనా ఇంకా తెలియకుండా ఉంటే మన ఛానల్లో ప్రీవియస్గా వీడియోస్ అయితే ఉన్నాయండి, ఒకసారి చెక్ చేయండి. సో ఎవరైనా మ్యారేజ్ స్లిప్పింగ్ కానీ ఎవరైనా చనిపోయిన వాళ్ళని రిమూవ్ చేయాలన్నా కానీ ఈ ఆప్షన్స్ అనేవి ఉపయోగపడుతున్నాయండి. సో దీనికంటూ ఒక డేట్ అనేది లేదండి. సో ఇది నిరంతరం సాగే ప్రక్రియ అనేది నాదెళ్ల మనోహర్ గారు అయితే తెలియజేయడం జరిగింది. సో మీ క్లారిటీగా అయితే అర్థమైంది అనుకుంటున్నాను. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే తల్లికి వందనం పథకం అండి. సో ఎవరైతే స్కూల్కి వెళ్ళే విద్యార్థులు ఉంటారో 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు సో వాళ్ళకి ఆర్థిక సాయం కింద తల్లులకైతే వాళ్ళ ఖాతాల్లో ప్రతి సంవత్సరం 15,000 అనేది వేయడం జరుగుతుందండి. సో ఇది రీసెంట్గా అయితే లాస్ట్ ప్రభుత్వంలో అమ్మఒడిగా ఉన్నింది. కాకపోతే ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చి దీన్ని తల్లికి వందనంగా మార్చడం జరిగింది. సో స్కూల్కి వెళ్ళే ప్రతి విద్యార్థికి 15,000 అనేవి జూన్ 12వ తేదీన వాళ్ళ బ్యాంక్ ఖాతాలో జమ చేస్తున్నామని అయితే కూటమి ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే తెలియజేయడం జరిగిందండి. సో దానికి సంబంధించి కూడా లేటెస్ట్ అప్డేట్ కూడా రావడం జరిగింది. సో దానికంటూ కొన్ని నియమాలు కూడా పెట్టడం జరిగిందండి. సో ఆ నియమాలు ఏమిటంటే 75% అటెండెన్స్ ఉండాలండి. సో ఎవరైతే విద్యార్థులు స్కూల్కి వెళ్ళే విద్యార్థులు ఉంటారో వాళ్ళకి 75% అటెండెన్స్ అనేది కంపల్సరీ ఉండాలి. సో ఒకవేళ కన్నా తక్కువ ఉంటే వాళ్ళకి అమ్మఒడి అనేది పడదండి. సో మీకు క్లారిటీగా అయితే అర్థమైంది అనుకుంటున్నాను. అలానే బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ కానీ ఆధార్ డీటెయిల్స్ అనుసంధానం అయి ఉండాలండి. సో మీకు క్లారిటీగా అయితే అర్థమైంది అనుకుంటున్నాను. సో ఈ విధంగా ఎవరికి అయి ఉంటాయో వాళ్ళకైతే జూన్ 12వ తేదీన తల్లికి వందనం అనేది వాళ్ళ ఖాతాలో అయితే జమ కావడం జరుగుతుందండి. సో మీకు క్లారిటీగా అయితే అర్థమైంది అనుకుంటున్నాను. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే అన్నదాత సుఖీభవ పథకం అండి. సో అన్నదాత సుఖీభవ కింద ప్రతి ఏటా రైతులకు భరోసా అండగా నిలిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా కొంత ఆర్థిక సాయం అనేది రిలీజ్ చేయబోతుందండి. సో పీఎం కిసాన్తో పాటు అంటే పీఎం కిసాన్ ఇచ్చే 6,000 నిధులతో పాటు రాష్ట్ర ప్రభుత్వం మరో 14,000 కలుపుకొని మొత్తంగా 20,000 అనేది రైతులకు అన్నదాత సుఖీభవ కింద అయితే వాళ్ళ బ్యాంక్ ఖాతాలో అయితే జమ కావడం జరుగుతుందండి. సో దానికి సంబంధించి జూన్ నెలలోనే రిలీజ్ చేసే అవకాశం ఉందండి. మే నెలలో అవి రిలీజ్ అయ్యే అవకాశం అయితే లేదు. ఎందుకంటే
రీసెంట్గా టైం కూడా అయిపోవచ్చింది కాబట్టి మే మంత్ ఎండ్ అవుతుంది కాబట్టి ఇంకా లేటెస్ట్ అప్డేట్ అయితే రావలేదండి. అన్నదాత సుఖీభవ అనేది పీఎం కిసాన్ 2000 అంటే 20వ విడత ఎప్పుడైతే జమ చేస్తుందో కేంద్ర ప్రభుత్వం, దానితో పాటే సో కొంత అమౌంట్ అనేది అంటే 3 విడతల్లో అయితే విడుదల చేస్తారు కదా, దానితో పాటు 14,000లో కొంత అమౌంట్ అనేది పీఎం కిసాన్తో పాటు అయితే విడుదల చేయనున్నట్లయితే సమాచారం రావడం జరిగిందండి. సో మీకు క్లారిటీగా అయితే అర్థమైంది అనుకుంటున్నాను పీఎం కిసాన్ గురించి. సో ఈ పీఎం కిసాన్ అనేది జూన్ నెలలోనే పడే అవకాశం అయితే చాలా వరకు ఉందండి. అలానే నెక్స్ట్ చూసుకున్నట్లయితే స్టార్టింగ్లో చెప్పడం మర్చిపోయానండి, కొత్త వితంతువుల పెన్షన్ ఎవరైతే భర్త చనిపోయి పెన్షన్స్ కోసం అప్లికేషన్స్ వేసుకొని ఉంటారో వాళ్ళకి పెన్షన్స్ అనేవి జూన్ 12వ తేదీన అయితే రిలీజ్ చేస్తున్నట్లయితే సమాచారం రావడం జరిగిందండి. జూన్ 12వ తేదీ లేదా 13వ తేదీ ఈ 2 తేదీల్లో అయితే వాళ్ళకి వితంతువుల పెన్షన్ కింద గ్రామ వార్డ్ సచివాలయం వచ్చి వాళ్ళ ఇంటి వద్దనే 4,000 అనేది వాళ్ళకి ఇవ్వడం జరుగుతుందండి. సో మీకు క్లారిటీగా అయితే అర్థమైంది అనుకుంటున్నాను. సో ఈ విధంగా అయితే జూన్ నెలలో ప్రారంభమయ్యే పథకాలని నేను మీకు చెప్పానండి 1 బై 1 అయితే. సో మీకు క్లారిటీగా అయితే అర్థమైంది అనుకుంటున్నాను. జూన్ నెలలో ఏ పథకాలు అమలు కాబోతున్నాయి, రిలీజ్ డేట్ ఎప్పుడు అనేది అయితే. సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేయండి. ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో చేయండి. సో మీరు లైక్ చేయడం ద్వారా ఈ వీడియో మరి కొందరు రికమెండ్ అయ్యే అవకాశం ఉందండి. సో కాబట్టి అందరూ ప్లీజ్ లైక్ చేసి వెళ్ళండి. సో మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, నేనైతే రిప్లై ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. అలానే వీడియో ఎండ్ వరకు చూసినట్టు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు జై హింద్.